సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో, రెండు దీని మీద ఇది రాదా పెప్పరు? మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్. అరిగినట్టు పైన వస్తుంది, ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్. అదే అడిగేది. కాకపోతే సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్, డిషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు, అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానిక? అవును సార్, బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్, బంచి తీసేటప్పుడు సీట్లు పెట్టి తీస్తారు సార్. అది తీస్తున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్. వెన్ కంపేర్ విత్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్, అక్కడ ఈజీ ఏమైనా స్మూత్ చేయొచ్చిన. అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి, దానివల్ల రెమ్మలు వెళ్తాయి, మీరు కట్ చేస్తున్నారు. అని ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు, అది చేస్తున్నారు ఆయిల్ పామ్ లో, అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది. అది మన టూత్ పేస్ట్ మెడిసినల్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది. ఏదైనా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది. హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో R&D అది కూడా చేయండి. ఇమిడియట్ కోకో అండ్ అరెకనట్, రెండు కోకోనట్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్, కోకోనట్, అరెకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ నట్మేగ్ ఆల్సో, నట్మేగ్ కూడా జాజికాయ వస్తుంది సార్. నియర్లీ 3 lakhs. అరెకనట్ పైన బ్లాక్ పేపర్ సార్, బ్లాక్ పేపర్ ఎస్ సార్, మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికర. అది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడండి. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా, 4 క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తాను. నాకు ఇవన్నీ పైలట్ చేసి నాకు చూపించాను సార్. ఇది మైక్రో స్ప్రింక్లర్ సార్, ఇది 180 degrees లో ఉంటుంది సార్. ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్. జామర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు సార్ మైక్రో చూడ జామర్ ఆఫ్ చేయమనండి, జామర్ ఆఫ్ చేయమనండి. ఎక్కడ పెట్టారు జామర్? మొబైల్ చూడండి, మొబైల్ ఆపరేట్ అవుతుంది సార్, అక్కడ చూపిస్తాను సార్, అక్కడ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కోకోకి? సార్ యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ న్యాచురల్ ఇంకా మనం ఎరువు వేయక్కర్లేదు సార్ ఇది పెట్టినందువల్ల. ఓకే, ఆటోమేటిక్ కూలిపోతుంది సార్, వెట్టింగ్ అయింది కాబట్టి కంటిన్యూస్ గా. ఇప్పుడు ఈ ప్లాంటేషన్ లో 100% అగ్రికల్చర్ వేస్ట్ ని కాంపోస్ట్ గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? పామ్ ఆయిల్ లో మనకి కోకో వద్ద వచ్చింది మొత్తం 100% సార్. ఎక్కడ బయటకు తీసుకెళ్ళాలి సార్, కోకోనే కాదు ఈ కూడా ఆయిల్ పామ్ సార్. చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్ పొడి చేసేస్తున్నారు సార్, పొడి చేసి పాదులు వేస్తున్నారు. దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకు? మళ్ళా మనకు యాక్చువల్గా ఆల్మోస్ట్ 15 నుంచి నో యూరియా సార్, కెమికల్ యూరియా నో అప్లికేషన్, మొత్తం సప్లిమెంట్ చేసేస్తారు 15 years తర్వాత. 5 years తర్వాత మళ్ళీ ఏం అవసరం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్. ఆల్ పామ్ గ్రూప్ సార్, కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్, వీటన్నిటిలో కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ దెన్ 20%. అది కూడా కాదు, నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్, బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. దట్ ఈస్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ 100% కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్నేళ్ల పంట, ఎన్ని క్రాప్లు వేసాడు, 3 వేసాడా, 2 సింగిలా, డబులా, 3, 4? ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు 4 years వరకు బనానాకి వెళ్తాం సార్. క్రాప్ వచ్చిన తర్వాత కోకో, ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు. ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కాబట్టి సార్ అరికినట్టుకి పెప్పర్ వేస్తాం. అరికినట్టు ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేయండి చెప్తాను. ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్, హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి డోంట్ పుష్.
సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఇవి కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా? ఫ్లవర్స్ కూడా వేస్తారు సార్. కోకోనట్ ఈ ఏరియాలో కోకోనట్ లో బాగా వేస్తారు సార్, ఎందుకంటే కడియం సరౌండింగ్స్ లో బాగా వేస్తారు సార్. ఇంకోసం ఇది ఎంత వస్తా ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ ఈరే తమరు ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్. ఇంతకుముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలు అయ్యాయి సార్. ఇప్పుడు 1 హెక్టార్కి 40,000 సార్ యూనిట్ కాస్ట్. 2 హెక్టార్లు ఉండేది 80,000 సార్. 55% తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్. 7 కంపెనీస్ ఎంపానల్ చేశాం సార్. ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్. అది స్మాల్, ఇది కూడా ఇక్కడ సార్. ఇది సింపుల్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ సార్ ఇది